తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సర్లే గాని నీకు కూడా చెప్పనా, అసలు రాత్రి వామ్ము మేము అర్ధరాత్రి పడిన ఆటుపోట్లు చచ్చిపోయినాం అనుకో. అంటే జరిగింది మొత్తం ఒక మంచి స్క్రీన్ ప్లే లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. అయితే నైట్ మొత్తం దిల్చుకునే గారు మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చినాం. టైం అరౌండ్ 10 దాటింది మాక్సిమం. అయితే ఏమైంది, ఫుల్ అంటే బేబచ్చమైన ఆకలితో అడుగులేశారు రూమ్ లోకి అందరూ. వచ్చి చూస్తే గిన్నెలు మొత్తం ఖాళీ, ఇంకా ఒక్కొక్కళ్ళ ఫేస్ ఉంది. అబ్బా అబో, అరే ఎప్పుడు ఎలారా ఇప్పుడు ఎలారా అనే విధంగా ఒక్కొక్కళ్ళ ఫేసు. అయితే సర్లే అయిందేదో అయిపోయిందిలే, ఇంకేం చేస్తాం అని జేబులు చూసుకుంటే అన్ని ఖాళీ. ఉన్నదే మొన్న నైటే ఊడ్చేశారు. అది తిని ఇది తిని మంచి మంచి స్నాప్లు పెట్టుకుని అయిపోయింది అక్కడతో. సో సర్లే అని కష్టపడో కింద పడో పైన పడో ఉన్న ఓపికతో నీరసంతోనే కూరగాయలు కట్ చేశారు తాలింపన్నం చేద్దామని. ఎక్కడి వరకు లెక్క బానే ఉందిగా, కట్ చేశారు. సర్లే గాని బానే చూస్తున్నా, అంటే మాటలు అర్థమవుతున్నాయిగా. అయితే సర్లే అని ఇక బాత్ చేసి వచ్చి వాళ్ళు వెజిటేబుల్ కట్ చేసే లోపు నేను అలా షార్ట్ వేసుకుని నెక్స్ట్ షాట్ లో దిగేసరికల్లా స్టవ్ వెలిగించు. అలా పొయ్యి మీద బౌల్ పెట్టామా, ఆయిల్ పోసి అలా ఆయిల్ హీట్ అయ్యే లోపు కింద గ్యాస్ అయిపోయింది. అంతే కథం, బాయ్ బాయ్ గుడ్ బై గయా. ఇది అప్పుడు ఒక్కొక్కళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలా, నవనాయుడు నాట్యం ఆడేస్తున్నాయి అనుకో. పాపం ఆకలికి వణుకుతా ఉన్నారు అందరూ, బేవచ్చంగా తిరిగారు. సర్లే అని ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు ఏం చూసుకుంటారు అని కుక్కర్ తీసుకొచ్చాను, రైస్ కుక్కర్ తీసుకొచ్చి అలా పోయి హీట్ చేసి దాన్ని బౌల్ షిఫ్ట్ చేస్తే అక్కడ కింద వాము హీట్ అని 2 ఉంటాయి కదా. అది చూస్తే అది పడిపోతుంది, హీట్ అవర్లా. దేవుడా, ఓ మంచి దేవుడా, ఎంత మంచి. కానీ టయానికి అన్నం తినడానికి చేసుకుని ఓపిక కూడా ఇవ్వాల. ఇవ్వకపోయినా కింద పైన పడి మేము చేసుకుంటున్నాంగా, చేసుకుని ఇవ్వవా గ్యాస్ అవ్వగట్టు. ఇప్పుడు ఒక్కరేమో మాట ఏంటలేదు, ఏం చేయాలా? నేనేం చేయాలంట. అసలు చచ్చిపోయారు ఒక్కొక్కళ్ళు. సర్లే అని దానికి ఒక చాక్ పెట్టి ఆ కుక్కర్ దానికి అలా 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 కుకింగ్ ముందుకు పోనిస్తా ఉంటే గంట సేపు అయింది తానిపన్న. తినేసరికల్లా 11:30 అయింది. అమ్మో మామూలు చుక్కలు చూడాలి ఒక్కొక్కరు అయితే. ఉన్నప్పుడేమో మనకు మించిన లేడు, లేకపోతే మనం తలిచేవాడే లేడు. అది వచ్చిన డబ్బుల్ని ఇంటికా నుంచి ఫస్ట్ 10 వారం రోజులను ఖర్చు పెడతారు, మిగతా 20 రోజులు అష్ట కష్టాలు పడతారు. ఎట్లుంటాయి అమ్మా హాస్టల్స్ అండ్ బ్యాచులర్స్ బాధలు సిటీస్ లో. ఇప్పుడు ఏమంటావు? నువ్వేమంటావు అంటున్నా. సర్లే ఉంటా మరి, మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ see you, take care, bye bye. న్యాచురల్ బాయ్ కష్టాలు రావు కాలంలో పుట్టుంటారా నేను.